వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్స్. దిస్ ఈజ్ లక్ష్మి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన సినీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా భక్తి విషయంలో మాత్రం తగిన సమయాన్ని కేటాయిస్తాడు. ఇటీవల దర్శకుడు బుచ్చిబాబు సనాకు ఒక పవిత్రమైన కానుక పంపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కానుకలో శ్రీరాముని పాదుకలు, హనుమాన్ చాలీసా పుస్తకం, హనుమంతుడి బొమ్మతో కూడిన ప్రత్యేక బాక్స్ ఉంది. దీన్ని చూసిన వారు ఆధ్యాత్మికతకి చరణ్ చూపిన విలువను ప్రశంసిస్తున్నారు. ఈ బాక్స్ పై బుచ్చి అనే పదాన్ని ముద్రించారు. అందులో ఉన్న పుస్తకంపై రామ్ చరణ్ ఒక లేఖ రాశారు. హనుమంతునిపై నా నమ్మకం నాకు ఎన్నో కష్ట సమయాల్లో ధైర్యాన్ని ఇచ్చింది. నేను 40 ఏళ్లకు చేరుకున్న ఈ సమయంలో నా ఆధ్యాత్మిక శక్తిని నువ్వు కూడా అనుభవించాలి అని చరణ్ పేర్కొన్నారు. ఈ లేఖ చదివిన ప్రతి ఒక్కరికి ఆత్మీయతను, ప్రేమను అనుభూతి చేసేలా ఉంది. ఈ కానుకను స్వీకరించిన దర్శకుడు బుచ్చిబాబు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రామ్ చరణ్ ఉపాసన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. హనుమంతుడి ఆశీర్వాదాలు మీతో ఉండాలి అని ట్వీట్ చేశారు. ఆయన ఈ కానుకను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపారు. అభిమానులు ఈ కానుకకు అద్భుతంగా స్పందిస్తున్నారు. రామ్ చరణ్ సినిమాలో మాస్ పాత్రలు పోషించడమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలతో నడుచుకుంటారు. గతంలోనూ ఆయన చాలా ఆలయాలను దర్శించి పూజలు నిర్వహించిన విషయం మనందరికీ తెలిసిందే. ఆధ్యాత్మికతతో కూడిన ఈ కానుక ద్వారా చరణ్ వ్యక్తిత్వం మరింత మెరిసిపోతోంది. ఇదే సందర్భంలో చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ను శ్రీరామనవమి రోజున విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ గ్లిమ్స్ కోసం సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ప్రత్యేకంగా నేపథ్య సంగీతాన్ని సిద్ధం చేస్తున్నట్లు టాకు. అభిమానుల కోసం చరణ్ ఇదే నిజమైన పండుగ కానుక అని చెప్పచ్చు. అలాగే చరణ్ నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు కొనసాగుతున్నాయి. ఇక ఈలోపు చరణ్ పెద్ది సినిమా షూటింగ్ ఫినిష్ చేయనున్నారు.